Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis from the Hindu. తెలుగులో నీట్గా హిందూ పేపర్లో వచ్చే ఆల్ ఎకానమీ ఆర్టికల్స్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ అల్టిమేట్ ఆఫర్, the best ever price on our UPSC Infinity program, which is just 45,000. UPSC Infinity మీరు కేవలం 45,000 రూపీస్ పే చేసి పొందవచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. కాకపోతే 31 మార్చ్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. యానివర్సరీ మంత్, ఉగాది సెలబ్రేషన్స్ అన్నీ కలగలిపి వస్తున్న అద్భుతమైన ఆఫర్. డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కొత్త బ్యాచెస్ April 1 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనం హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల అందిస్తున్నాం. 55,000 రూపీస్, జస్ట్ 55,000 రూపీస్కి యూఆర్ గెటింగ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ. దీంతోపాటు ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. కొత్త బ్యాచెస్ April 1 నుంచి. అండ్ బెస్ట్ ఎవర్ ప్రైస్ ఆన్ యూపీఎస్సీ ఆప్షనల్స్ ఆల్సో. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ కూడా మనం అందిస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. జస్ట్ 20,000 రూపాయల ఫీజుకే. ఫీజు 31 మార్చ్ వరకు మాత్రమే, తర్వాత ఫీజు పెరిగిపోతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లైఫ్ టైం వ్యాలిడిటీ పొందండి. సో ఇవాళ న్యూస్లో మొదటి ఆర్టికల్, సెబీ సెట్ టు రెగ్యులేట్ ఇండెక్స్ ప్రొవైడర్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. సో ఇండెక్స్ ప్రొవైడర్స్ అంటే ఎవరు? మనం ఎప్పుడు కూడా న్యూస్లో ఇట్లాంటి న్యూస్ చూస్తుంటాం కదా, నిఫ్టీ, సెన్సెక్స్. ఓకేనా? మరి సెన్సెక్స్ అనేది ఏంటి? ఒక ఇండెక్స్. నిఫ్టీ అనేది ఏంటి? ఒక ఇండెక్స్. ఓకే, సెన్సెక్స్లో మనకి 30 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో మనకి 50 స్టాక్స్ ఉంటాయి. ఇండియన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీస్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, అంటే బయటికి సేల్కి అవైలబుల్గా ఉన్న స్టాక్స్ మరియు వాటి యొక్క ప్రైస్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. దాని ప్రకారం టాప్ 50 కంపెనీస్ నిఫ్టీలో ఉంటాయి. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఆర్ పార్ట్ ఆఫ్ సెన్సెక్స్. ఇది ప్రతి 6 నెలలకి అప్పటికున్న లిస్టు ఏమైనా టాప్ కంపెనీస్ లిస్ట్ ఏమైనా మారితే దాన్ని బట్టి సెన్సెక్స్లోను నిఫ్టీలోను కూడా మార్పులు వస్తాయి. అలాగే నిఫ్టీ, సెన్సెక్స్ కాకుండా ఇంకా సెవరల్ ఇండిసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైక్ నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు, అంటే టాప్ 50 కాకుండా నెక్స్ట్ 50. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు. స్మాల్ క్యాప్ అంటే కొంచెం 250 crore కంటే చిన్న కంపెనీస్, మిడ్ క్యాప్ అంటే సమ్వేర్ ఇన్ ద మిడిల్. అలా రకరకాల ఇండెక్స్లు ఈ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళందరూ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇండిసెస్ వల్ల ఉపయోగం ఏంటి? వీటిలో ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా ఈ ఇండెక్స్ల్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఇండెక్స్ ఫండ్. ఇట్లాంటి ఫండ్స్ ఈ మధ్యన వస్తున్నాయి బాగా. ఇండెక్స్ ఫండ్స్ అని, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని రకరకాల ఫండ్స్ వస్తున్నాయి. సో దీన్ని మనం ఇంకా ఏమంటామంటే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటాం. ఇన్వెస్టింగ్లో మనకి యాక్టివ్ ఇన్వెస్టింగ్, ప్యాసివ్ ఇన్వెస్టింగ్. ప్యాసివ్ ఇన్వెస్టింగ్, యాక్టివ్ ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడు. ఈ ఫండ్ మేనేజరు ఏ స్టాక్లో పెట్టాలి, మన దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఏ స్టాక్లో పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఫుల్గా రీసెర్చ్ చేసి కనుక్కొని అంతా చేసి డిసైడ్ చేశారనుకోండి, అది యాక్టివ్ ఇన్వెస్టింగ్. ఎందులో పెట్టాలని ఆలోచన చేసి. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ రీసెర్చ్, వై డోంట్ వి ట్రాక్ సర్టెన్ ఇండెక్స్? మరి నిఫ్టీ తీసుకుంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్ అందులోనే ఉంటాయి. ఆ 50 కంపెనీస్లోనే మనం పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. లేదా నెక్స్ట్ 50 మిడ్ క్యాప్స్లో పెట్టాలంటే నెక్స్ట్ 50లో పెట్టుకోవచ్చు కదా. లేదా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఎలాగూ సర్టెన్ పారామీటర్స్ బేస్ చేసుకుని ఇండెక్స్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఇండెక్స్లో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో అవే కంపెనీస్లో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఏ రేషియోతో ఉన్నాయో అదే కంపెనీలో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇన్వెస్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచన విధానం కూడా రీసెంట్గా బిల్డ్ అయింది. ఆ ఆలోచన విధానం నుంచి ఇండెక్స్ ఫండ్స్ అనేవి వచ్చాయి. సో ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉంటాయో ఈ ఇండెక్స్ ఫండ్ రన్ చేసేవాడు ఏం చేస్తారంటే, వాడి దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉంటాయో అదే రకంగా ఇండెక్స్లో వెయిటేజ్ పరంగా పెట్టేస్తారు. ఇండెక్స్ ఫండ్ వాళ్ళు నిఫ్టీలో 50 ఉంటే వీళ్ళు 50 మెయింటైన్ చేస్తారు. అందులో ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో వీళ్ళు అలొకేషన్ అనేది చేస్తారు. అలాగే సెన్సెక్స్లో 30 ఉంటే వీళ్ళు అసలు 30 మెయింటైన్ చేస్తారు. ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో మెయింటైన్ చేస్తారు. ఏ వెయిటేజ్ ఉంటే అదే వెయిటేజ్లో మెయింటైన్ చేస్తారు. ఇట్లాంటి వాటిని మనం ఇండెక్స్ ఫండ్స్ అని అంటాం. ఇండెక్స్ ఫండ్స్ రీసెంట్గా బాగా పెరిగిపోయాయి.
So it is a type of a mutual fund wherein the fund manager pools money from all investors like you and me. మనలాంటి వాళ్ళందరి దగ్గర మనీని పూల్ చేసి ఆ డబ్బుల్ని ఈ కంపెనీస్లో పెడతారు. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, మన దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసిన ఐడెంటిఫై చేసిన కంపెనీస్లో పెట్టుబడి పెట్టడమే మ్యూచువల్ ఫండ్ పని. అయితే ఐడెంటిఫై చేయడం అనేది ఎలాంటి వాటిలో పెట్టాలి, ఎలాంటి వాటిలో పెట్టాలని ఫుల్గా యాక్టివ్గా రీసెర్చ్ చేస్తే దాన్ని యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. లేదంటే ఆల్రెడీ ఉన్న టాప్ కంపెనీస్ ఈ నిఫ్టీ ఇండెక్స్ లేకపోతే వేరే ఇండెక్స్ చూసి దాన్ని యాజ్ టీజ్గా ట్రాక్ చేస్తే దాన్ని ఇండెక్స్ ఫండింగ్ లేదా ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? సో ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమవుతుంది, ఇందులో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ ఇండెక్స్లో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిల్లో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది సమస్య ఇప్పుడు ఎందుకు అయ్యింది అంటే అదానీ గ్రూప్ రీసెంట్గా అదానీ గ్రూప్ మీద ఫుల్గా నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు స్టాక్స్ని మ్యానిపులేట్ చేశారని, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేశారని, రైట్, ఆర్టిఫిషియల్గా స్టాక్ ప్రైస్ పెరిగేలా చేశారని రకరకాల ఆరోపణలు అదానీ గ్రూప్ పైన వచ్చాయి. కానీ వీళ్ళు రూల్స్ ప్రకారం, ఈ ఇండెక్స్ ప్రొవైడర్స్ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతారు కాబట్టి అదానీ గ్రూప్ వీటిల్లో ఏదైనా ఒక ఇండెక్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సో బ్లైండ్గా ఆ ఇండెక్స్ ఫండ్ మేనేజర్ కూడా, ఇండెక్స్ ఫండ్ రన్ చేసేవాడు కూడా అదానీ గ్రూప్ ఇప్పుడు ఇండెక్స్లోకి వెళ్ళింది కాబట్టి అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మేబీ అతనికి ఇష్టం లేకపోవచ్చు, అదానీ గ్రూప్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, సో అది తప్పు చేస్తుందని డౌట్ ఉంది. కానీ నువ్వు ఇండెక్స్ ఫండ్ రన్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి, ఇండెక్స్లో ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్లో పెట్టాలి. సో అదానీ గ్రూప్ కూడా ఇండెక్స్లో ఉందంటే నువ్వు ఖచ్చితంగా అదానీ గ్రూప్లో కూడా పెట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇది ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సమస్య. అందుకని చెప్పేసి చాలామంది ఏమంటున్నారంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ కొంచెం డిస్క్రిషన్ ఫాలో అయితే మంచిది, ఇట్లాంటి వాటిని తీసేయాలి గ్రూప్లోంచి, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీని ఎలా పెడతారు, ఎలా మెయింటైన్ చేస్తారు ఇండెక్స్ల్లో అని కొంచెం డిస్కషన్ కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్రాసెస్లోనే సెబీకి ఏమర్థమైందంటే ఈ ఇండెక్స్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయిపోయారు. ఎందుకంటే ఇండెక్స్ ప్రొవైడర్స్ వాళ్ళ ఇండెక్స్ల్లో ఏ కంపెనీస్ని మెయింటైన్ చేస్తారో ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నాయి. మరి ఇండెక్స్ ఫండింగ్ అంటే కదా అది. కాబట్టి వీళ్ళు కావాలనే క్రైటీరియాని మార్చేసి వాళ్ళకి తెలిసిన ఒక కంపెనీ ఇండెక్స్లోకి వచ్చేలా చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కొన్ని వందల వేల కోట్లు ఆ కంపెనీలోకి వెళ్ళిపోతాయి. ఆ కంపెనీ షేర్స్ కొన్ని వందల వేల కోట్లు కొనే పరిస్థితి వస్తుంది. ఆ కంపెనీ ప్రైసులు బాగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీకు అర్థమైందా? సో అలాగే ఈ ఇండెక్స్ ఫండ్ ప్రొవైడర్స్ ఏదన్నా కంపెనీని కావాలనే ఏదైనా క్రైటీరియాలో చిన్న మార్పు చేసి తీస్తారనుకోండి, దాంట్లోంచి అందరూ ఎగ్జిట్ కొట్టేసే అవకాశం కూడా అలాగే ఉంటుంది. ఏ కంపెనీ అయితే ఇప్పుడు ఇండెక్స్లో ఉండేది ఇప్పుడు లేదో ఆబ్వియస్గా అందరూ దాంట్లో పెట్టిన వాళ్ళందరూ అమ్మేస్తారు. మరి తప్పదు, అది అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సెబీ అందుకే ఉంటుంది, ఇట్ సీస్ నీడ్ ఫర్ గ్రేటర్ ఓవర్ సైట్ ఆఫ్ కరెంట్లీ అన్రెగ్యులేటెడ్ ప్రొవైడర్స్. ఈ ఇండెక్స్ ప్రొవైడర్స్కి ప్రజెంట్ రెగ్యులేషన్ లేదు, దే ఆర్ నాట్ రెగ్యులేటెడ్. వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రస్తుతానికి లేవు, వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. నీడ్ ఫర్ రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఫెల్ట్ డ్యూ టు గ్రోయింగ్ డామినెన్స్ ఆఫ్ సచ్ ప్రొవైడర్స్ ఎమిడ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అనేవి బాగా పెరిగిపోవడం వల్ల ఆ ఇండెక్స్ని ట్రాక్ చేసే ఫండ్స్ బాగా పెరిగిపోయి ఇండెక్స్లో ఏ కంపెనీలు ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తూ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్లో ఈ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడి పెడుతున్నాయి. అందువల్ల ఆ ప్రొవైడర్స్ డామినెంట్ అయిపోయారు, అంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోయారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటుంది క్రైటీరియా, వాళ్ళ క్రైటీరియాని బేస్ చేసుకుని ఒక కంపెనీని పెట్టారంటే ఆ కంపెనీలో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు తీసేసారంటే దాంట్లో నుంచి పెట్టుబడులు ఎగ్జిట్ అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. సో అందుకే సెబీ ఏం భావిస్తుందంటే ఇండెక్స్ ఫర్మ్స్ కెన్ ఎక్సర్సైజ్ డిస్క్రిషన్ అంటే విచక్షణ, రిజల్టింగ్ ఇన్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇన్క్లూజన్ ఆఫ్ ఎ స్టాక్ ఫ్రమ్ ఎన్ ఇండెక్స్. వాళ్ళు విచక్షణను ఉపయోగించి ఒక కంపెనీని ఇండెక్స్లో ఉండేలాగా చేయగలరు, తీసేలాగా కూడా చేయగలరు. అండ్ అది ఇన్వెస్టర్ రిటర్న్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇండెక్స్లో ఒక కంపెనీ యాడ్ అవ్వడం వల్ల లేదా ఇండెక్స్ నుంచి ఒక కంపెనీ తీసేయడం వల్ల ఆ కంపెనీలో పెట్టుబడులు ఉండడం లేదా పోవడం అనేది డిసైడ్ అయిపోతుంది. దానివల్ల ఫండ్ రిటర్న్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. అది ఒక చెత్త కంపెనీ అనుకోండి, ఒక చెత్త కంపెనీని తీసుకొచ్చి యాడ్ చేశాడు, ఆ కంపెనీలో వాళ్ళ ఇండెక్స్లో యాడ్ చేశారు కాబట్టి ఇండెక్స్ ఫండ్ వాళ్ళందరూ పెట్టేశారు. ఆ కంపెనీ విపరీతంగా లాసెస్ చేసి ఫుల్గా స్టాక్ ప్రైస్ పడిపోయింది అనుకోండి, మరి ఇండెక్స్ ఫండ్లో పెట్టిన వాళ్ళందరూ ఏమవుతారు, నష్టపోతారు. సో ఒక తప్పుడు నిర్ణయం వీళ్ళు తీసుకుంటే దానివల్ల ఇన్వెస్టర్ నష్టపోయే అవకాశం కూడా వచ్చేస్తుంది. అందుకని వీటిని రెగ్యులేట్ చెయ్యాలి అని ఇప్పుడు గవర్నమెంట్ సెబీకి చెప్పింది. గవర్నమెంట్ పుట్స్ ది ఆనర్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ ఇండెక్స్ ప్రొవైడర్స్ ఆన్ సెబీ పైనే ఆ బాధ్యత పెట్టింది. సెబీ కూడా మీకు డిసెంబర్లో ఒక డ్రాఫ్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా తీసుకొచ్చింది.
ఇంకా ఫైనల్ అవ్వలేదు కనుక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా సెబీ తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇందులో మీకు చాలా కీవర్డ్స్ మీరు తెలుసుకోవాల్సింది. మన సెబీ అనేది మీ అందరికీ తెలుసు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యాక్ట్ని బేస్ చేసుకొని ఫామ్ చేశారు. మనకి ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది, మ్యూచువల్ ఫండ్స్ని రెగ్యులేట్ చేసేది మన సెబీయే. ఓకేనా? నెక్స్ట్ థింగ్ మనం ఇక్కడ చూస్తుంది ఏంటి, ఇండెక్స్ ఫండ్. వాట్ ఈజ్ ఇండెక్స్ ఫండ్ అని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకేనా? ఇట్స్ ఎ మ్యూచువల్ ఫండ్ విచ్ ఇన్వెస్ట్స్ ఇన్ స్టాక్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ సర్టెన్ ఇండిసెస్. ఒక ఇండెక్స్లో భాగంగా ఉన్న, ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయో వాటిలోనే పెడుతుంది అనమాట ఇండెక్స్ ఫండ్. సో ఇది అనదర్ కీవర్డ్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ టుడే, వెరీ వెరీ ఇంపార్టెంట్. So next article says, FM says 54 China FDI proposals pending. Very very important. FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకి రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి చిన్న డిఫరెన్స్ ఉంది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా ఈక్విటీ స్టాక్స్లో కావచ్చు, లేదా డెట్, లేదా అంటే బాండ్స్లో కావచ్చు పెట్టే పెట్టుబడి. ఇది జనరల్గా షార్ట్ టర్మ్ ఇన్ నేచర్, అంటే ప్రాఫిట్స్ కోసం టెంపరీగా పెట్టేది ఎఫ్పిఐ. వేరాజ్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలోనే వేరే కంపెనీతో టైఅప్ పెట్టుకోవడం కావచ్చు, కొంచెం లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో దేశంలో పెద్దగా బిజినెస్ పెడదామని చెప్పి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో వచ్చేది ఎఫ్డిఐ. టెక్నికల్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఒక లిస్టెడ్ ఎంటిటీ, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఒక కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీలో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దాన్ 10% పైన ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ టెక్నికల్లీ కేటగరైజ్డ్ యాజ్, గ్రేటర్ దాన్ ఈక్వల్ 10% చేస్తే టెక్నికల్లీ కేటగరైజ్డ్ యాజ్ ఎఫ్డిఐ, అండ్ లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ అయితే టెక్నికల్లీ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటారు. అయితే ఇన్ జనరల్ ఎఫ్డిఐ కమ్స్ విత్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. జనరల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారుతి సుజుకి తీసుకున్నారనుకోండి, సుజుకి మారుతితో టైఅప్ అయింది, ఇండియాలో పెట్టుబడి పెట్టింది. మరి మా సుజుకి వాళ్ళతో పాటు వాళ్ళ జాపనీస్ టెక్నాలజీ కూడా మారుతికి అందించింది. హీరో, హోండా వాళ్ళ టెక్నాలజీని హీరోకి ఇచ్చారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ని టెక్నాలజీని ఇచ్చి కలిసి ఈ దేశంలో బిజినెస్ చేసి ఇట్లా లాంగ్ టర్మ్ విజన్తో వెళ్ళేవన్నీ కూడా ఎఫ్డిఐస్ అనమాట. అలా కాకుండా కంపెనీ షేర్స్లో స్టాక్ మార్కెట్లో వెళ్ళి, సెకండరీ మార్కెట్లో వెళ్ళి కొనేసుకుంటే అది ఎఫ్పిఐ అంటాం. అయితే భారతదేశంలో ఎఫ్డిఐ పెట్టేటప్పుడు దెర్ ఆర్ 2 రూట్స్. ఒకటి గవర్నమెంట్ రూట్ అంటాము, రెండోది ఆటోమేటిక్ రూట్ అని అంటాం. ఆటోమేటిక్ రూట్ అంటే నో అప్రూవల్ రిక్వైర్డ్, అంటే మీరు ఎవరికి అప్రూవల్ పెట్టక్కర్లేదు, ప్రొసీజర్ ఫాలో, అంటే మీకు ఎవరికి అప్లికేషన్ పెట్టకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఆటోమేటిక్ రూట్ అని చెప్పేసి నో అప్రూవల్ ఫ్రమ్ గవర్నమెంట్ రిక్వైర్డ్, అంటే గవర్నమెంట్ ఏ సెక్టార్లో ఎంతవరకు పెట్టవచ్చు అని లిమిటేషన్స్ పెడుతుంది. దాని ప్రకారం ఉంటే చాలు, మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టి అప్రూవల్ తీసుకొని రావాల్సిన పని లేదు. అలా కాకుండా కొన్ని సెక్టార్స్లో మీరు ఎఫ్డిఐ చేయాలంటే యూ నీడ్ టు గో ఫర్ గవర్నమెంట్ అప్రూవల్. సో ఆటోమేటిక్ రూటు, గవర్నమెంట్ రూట్ అని చెప్పి 2 రూట్స్ కింద ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనకి రీసెంట్గా మీరు గమనిస్తే ఇండియాతో ఏ కంట్రీస్ అయితే ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్నాయో, ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి చెందిన కంపెనీస్ ఇండియాలో పెట్టాలంటే చూడండి, యాజ్ పర్ ద అమెండెడ్ ఎఫ్డిఐ పాలసీ సచ్ ఎంటిటీస్, అండ్ ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న కంట్రీస్కి చెందిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా దే కెన్ ఇన్వెస్ట్ అండర్ ది గవర్నమెంట్ రూట్ ఓన్లీ. వాళ్ళు గవర్నమెంట్ రూట్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ అప్రూవల్తో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇది మనకి తీసుకొచ్చిన రూల్ అనమాట, ఒక చిన్న మార్పు అని మనం చెప్పొచ్చు. అర్థమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చైనా మరియు హాంకాంగ్ నుంచి 54 ఎఫ్డిఐ ప్రపోజల్స్ ప్రభుత్వం ముందు ఉన్నాయని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం ముందు ఒక 54 ఎఫ్డిఐ ప్రపోజల్స్ ఉన్నాయి పెండింగ్, మేము ఇంకా అప్రూవ్ చేయలేదని చెప్తాం. సో ఇవి మీరు తెలుసుకోవాలి, ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి డిఫరెన్స్, గవర్నమెంట్ రూట్కి ఆటోమేటిక్ రూట్కి డిఫరెన్స్. జస్ట్ ఈ బేసిక్స్ అలా రిఫ్రెష్ చేసుకుంటూ చదువుకుంటూ సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే, S&P ఎక్స్పెక్ట్స్ ఆర్బీఐ టు ఇంక్రీజ్ రేట్స్ దట్ ఆర్ ఆల్రెడీ హై. S&P అనేది ఏంటి? సో బేసిక్గా S&P అనేది, ఫిచ్ అనేది, అలాగే మూడీస్, ఈ 3 కూడా ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పి అంటాం.
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పేసి అంటాం. ఈ 3 కూడా ఏం చేస్తాయంటే ప్రపంచ దేశాలకి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. అంటే ఆ దేశంలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని రకరకాల రేటింగ్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. ఈ పిక్చర్ మీరు చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో మూడీస్, S&P, ఫిచ్, ఈ 3 అన్నింటికంటే టాప్ రేటింగ్ ఈ AAA అనమాట. ఫిచ్లోనూ AAA అని, S&Pలోను AAA అని, మూడీస్లో AAA. సో ఏ కంట్రీ అయినా AAA రేటింగ్ వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ, అక్కడ ఎవరైనా గుడ్డిగా పెట్టుబడి పెట్టవచ్చు అని అర్థం. అయితే ఈ రేటింగ్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే రకరకాల పారామీటర్స్. వాళ్ళకున్న డెట్ ఎంత, అంటే ఆ కంట్రీకి ఉన్న అప్పులు ఎంత, అందులో ఎక్స్టర్నల్ డెట్ ఎంత, అలాగే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇలా రకరకాల పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇండియా ఈ గ్రేడ్లో ఉంది చూసారా, లోవర్ మీడియంలో ఈ BBB- ఈ స్టేజ్లో ఇండియా ఉందన్నమాట. మూడింట్లో కూడా ఆల్మోస్ట్. దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మా పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి, మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి అని చెప్పి రీసెంట్గా మా నిర్మలా సీతారామన్ గారు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళని కలిశారని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. క్లోజ్ డోర్ మీటింగ్, ఓపెన్గా చెప్పలేదు బయటికి, కానీ కలిశారని ఒక న్యూస్ అయితే బయట సర్క్యులేట్ అయింది. ఇట్లా వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రేటింగ్స్ ఇస్తారు. ఈ రేటింగ్స్ మీరు చూస్తే ప్రైము, హై గ్రేడ్, అప్పర్ మీడియం గ్రేడ్, లోవర్ మీడియం గ్రేడ్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. అంటే ఈ దేశాల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ దేశాల స్టాక్స్లో కావచ్చు, ఆ దేశాల బాండ్స్లో కావచ్చు, లేదా FDI కావచ్చు, మీరు చేసుకోవచ్చు అని చెప్పడం. వాటిలో ది బెస్ట్ ఇది, లోయెస్ట్ ఇది. ఇవన్నీ నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, అంటే ఇక్కడ పెట్టకూడదని అర్థం. అంటే ఆ కంట్రీకి ఇంత మేబీ అక్కడ వాళ్ళు తీసుకున్నప్పుడు డిఫాల్ట్ చేస్తారనో, అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయనో, కంట్రీ గ్రోత్ సరిగ్గా లేదనో, బాగా నెగిటివిటీస్ ఉన్నప్పుడు ఈ కింద గ్రేడ్స్లోకి వెళ్ళిపోతారు. అది రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట అవన్నీ. ఇది మనం చూడాల్సిన పని. ఓకేనా. సో ఈ S&P, ఇటువంటి S&P ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే RBI వాళ్ళు రెపో రేట్ ఇంకా పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. April 3rd ఇప్పుడు రివ్యూ, మానిటరీ పాలసీ రివ్యూ మళ్ళీ జరగబోతుంది. మంత్లీ రివ్యూ మళ్ళీ పెంచుతుంది RBI అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్. అలాగే S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు ఇంకా ఏం చేశారంటే 23-24 ఆర్థిక సంవత్సరానికి ఇండియా యొక్క GDP గ్రోత్ ప్రొజెక్షన్ 6% అని చెప్పేసి రిటైన్ చేశారు. అట్ ద సేమ్ టైం చైనా గ్రోత్ ప్రొజెక్షన్, చైనా క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతుంది, దాన్ని 4.8 నుండి 5.5%కి అప్వర్డ్ రివిజన్ చేశారు. అంటే చైనా ఇంతకుముందు అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పారు. వేరేజ్ ఇండియాది ఇంతకుముందు ఏమైతే అనుకున్నారో అలాగే ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. అంతకంటే దీంట్లో ఏం లేదు. ఈ వెన్ ఎవర్ యూ సీ దిస్ S&P కీవర్డ్స్ చూడగానే అదేంటో మనకి స్ట్రైక్ అవ్వాలమ్మా, అంతకంటే ఏం లేదు. న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏ కీవర్డ్ మనకి తెలియకుండా మన మైండ్ స్లిప్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ది డే, HDFC గెట్స్ నాట్ టు రైజ్ 57,000 crore via NCDs. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ NCDs రైజ్ చేస్తే మీరు ఎందుకు సార్ న్యూస్లో చెప్తున్నారని నాకు అడగొచ్చు. ఇది UPSCకి ఏ రకంగా రిలవెంట్ అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ కీవర్డ్ వచ్చింది కాబట్టి, నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. బాండ్స్ అండ్ డిబెంచర్స్ అనే 2 పదాలు చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్. బాండ్ తీసుకోండి, డిబెంచర్ తీసుకోండి, ఈ 2 కూడా డెట్ ఇన్స్ట్రుమెంట్స్. డెట్ అంటే అప్పు, దే ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ప్రభుత్వానికి కావచ్చు, కార్పొరేట్స్కి కావచ్చు, అప్పు అవసరమైతే మేము పలానా టైం పీరియడ్లో పలానా వడ్డీ ఇస్తాము, పలానా అమౌంట్ మీద అని చెప్పి వాళ్ళు రైజ్ చేసే మనీని, నిధులు సమీకరించేటప్పుడు వాళ్ళు ఉపయోగించే ఈ ఇన్స్ట్రుమెంట్స్నే మనం బాండ్స్ లేదా డిబెంచర్స్ అంటాం. అయితే రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. బాండ్స్ గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి. డిబెంచర్స్ ఓన్లీ కార్పొరేట్స్ మాత్రమే ఇష్యూ చేస్తాయి. ఇది మీరు గమనించండి, చిన్న డిఫరెన్స్ ఉంది. బాండ్స్ ఆర్ బ్యాక్డ్ బై కొలేటరల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలేటరల్ ఉంటుంది. వెన్ ఎవర్ ఎ బాండ్ ఇష్యూయింగ్ కంపెనీ ఇట్ బ్యాక్స్ ఇట్ విత్ కొలేటరల్. వేరేస్ డిబెంచర్స్కి నో కొలేటరల్ అనేది లేదు. సో కంపారిటివ్గా బాండ్స్ ఆర్ సేఫర్ కంపేర్ టు డిబెంచర్స్. ఎందుకంటే బాండ్స్ ఆర్ బ్యాక్డ్ బై కొలేటరల్ కాబట్టి. బాండ్స్ జనరల్గా లాంగ్ పీరియడ్స్కి, లాంగ్ టెన్యూర్స్కి వెళ్తుంది. డిబెంచర్స్ కంపారిటివ్గా బాండ్స్తో పోల్చుకుంటే షార్ట్ టెన్యూర్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మరి బాండ్స్ డిబెంచర్స్ తీసుకున్నప్పుడు డిబెంచర్స్ అన్సెక్యూర్డ్ కదా, నో కొలేటరల్ అన్నాం, అందుకే వీటిని అన్సెక్యూర్డ్ అనొచ్చు. సో బాండ్స్ మోర్ లైక్ సెక్యూర్డ్.
ప్రభుత్వం గవర్నమెంట్ ఇష్యూ చేసేదాన్ని బాండ్ అంటాం, డిబెంచర్ అన్నాం. కార్పొరేట్ కంపెనీలు ఇష్యూ చేసే వాటిలో బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. కార్పొరేట్ బాండ్ ఉంటుంది, కార్పొరేట్ డిబెంచర్ ఉంటుంది. అంటే వితౌట్ కొలేటరల్ అన్సెక్యూర్డ్ అయితే డిబెంచర్, విత్ కొలేటరల్ అయితే మనకి బాండ్ అని చెప్పి అనొచ్చు. పీరియడ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నాన్ కన్వర్టబుల్ అనే పదాన్ని వాడారు. డిబెంచర్స్లో 2 టైప్స్ ఉంటాయి, కన్వర్టబుల్ డిబెంచర్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్. కన్వర్టబుల్ డిబెంచర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనే కంపెనీ లెట్స్ సే 10,000 crores 10,000 రూపీస్కి ఒక డిబెంచర్ లాంచ్ చేసింది అనుకోండి. లెట్స్ సే ఇట్ ఈస్ గివింగ్ 10% కూపన్ రేట్, అంటే 10% వడ్డీ ఇస్తుంది అనుకోండి. 5 years మెచ్యూరిటీ పీరియడ్తో అనుకుందాం, 5 సంవత్సరాల మెచ్యూరిటీతో. ఇఫ్ హెచ్డిఎఫ్సి కెన్ ఆల్సో టెల్, హెచ్డిఎఫ్సి వాడి స్టాక్ కూడా మనకి మార్కెట్లో రన్ అవుతుంది. లెట్స్ సే ఇట్ ఈస్ 1,000 రూపీస్. 1,000 రూపీస్తో ప్రజెంట్ హెచ్డిఎఫ్సి షేర్ మార్కెట్లో రన్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి వాడు ఏమనొచ్చు అంటే, ఆఫ్టర్ 5 years మెచ్యూరిటీ అయినప్పుడు ఎయిదర్ యూ కెన్ టేక్ యువర్ అసలు మరియు వడ్డీ కలిపి నువ్వు తీసుకోవచ్చు, లేదా ఐ కెన్ గివ్ యూ 10 shares అని కూడా చెప్పొచ్చు. యూ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ 10 shares ఆఫ్ హెచ్డిఎఫ్సి లేదా 11 shares ఆఫ్ హెచ్డిఎఫ్సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటిని మీరు షేర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. అది కన్వర్టబుల్ డిబెంచర్. అప్పుడు నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తావు, దీని ద్వారా నీకు ఎంత వస్తుంది, 10,000, సంవత్సరానికి 1,000 రూపాయలు వడ్డీ వేసుకుంటే 5 సంవత్సరాలకి 15,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఫైన్. సో ఈ 1,000 రూపాయల షేర్ వాల్యూ 5 సంవత్సరాల తర్వాత 2,000 రూపాయలు అయిందనుకోండి. అప్పుడు 10 షేర్లు అంటే నీకు ఎంత వస్తుంది, 20,000 రూపాయలు వస్తుంది. అప్పుడు నువ్వు నీది కన్వర్టబుల్ డిబెంచర్ అయితే నువ్వేం చేస్తావు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దిస్ యూ విల్ గో ఫర్ దిస్. అంటే నీ డిబెంచర్ని నువ్వు షేర్స్ కింద కన్వర్ట్ చేసుకొని షేర్స్ తీసుకొని అమ్ముకుంటావు కావాలంటే. అలా కన్వర్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ నీకు ఇస్తే దాన్ని కన్వర్టబుల్ డిబెంచర్ అంటారు. ఎన్సీడీ అంటే నాన్ కన్వర్టబుల్, అది డిబెంచర్గానే ఉంటుంది, దాన్ని నువ్వు షేర్స్ కింద మార్చలేవు. అర్థమవుతుందా? కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్. ఐ వాంటెడ్ టు టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ బాండ్ అండ్ డిబెంచర్, అండ్ డిబెంచర్లో నాన్ కన్వర్టబుల్కి డిఫరెన్స్ కూడా మీకు తెలియజెప్పాలనే ఈ ఆర్టికల్ కూడా ఎంచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే న్యూస్లో ఇట్లాంటి ఐటమ్స్ వచ్చాయంటే మీరు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఎకానమీ క్లాసెస్ చక్కగా విని సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే ఆర్బీఐ గ్రేడ్ బి కావచ్చు, గ్రూప్ 2కి తక్కువ ప్రైస్కి లాంచ్ చేశాను అది కావచ్చు, లేదా ఎకనామిక్ సర్వే కావచ్చు, మీకు ఏది నచ్చినా మీరు తీసుకోవచ్చు. యానివర్సరీ మంత్ ఆఫర్లో అతి తక్కువ ప్రైస్కి మీకు అందిస్తున్నాను. 31 మార్చ్ వరకు మాత్రమే. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. సో శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో మనం గ్రూప్ 2 క్లాసెస్ April 2 నుంచి ప్రారంభిస్తున్నాం. కొత్త బ్యాచ్లు అనేవి April 2 నుంచి ప్రారంభిస్తున్నాం. 31 మార్చ్ లోపు జాయిన్ అయితే 15,000కి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇస్తున్నాము. 1 April నుంచి 20,000కి ఫీజు మారిపోతుంది. ఇంకా ఫర్దర్ వివరాలకి మీరు చేయాల్సిందల్లా ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకోవచ్చు. నేను కూడా వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది మన వెబ్సైట్. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్లో కూడా కోర్సు ఉంది. సేమ్ 15,000 రూపాయలకే మంత్ ఎండ్ వరకు, దాటిపోయాక ఇక్కడ కూడా 20,000 అయిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడీతో వచ్చే కోర్స్ ఇది. దీనికి కూడా న్యూ బ్యాచెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.